మరోవైపు పన్నీరు సెల్వంకు గంటకు మద్దతు పెరుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలతో చిన్నమ్మను ఢీ కొట్టేందుకు సిద్ధమైన పన్నీరుకు ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు తోడయ్యారు. మరో 2 ఎంపీలు కూడా పన్నీరు గూటికి చేరారు. ఇవాళ రాత్రికి మరిన్ని పరిణామాలు జరుగుతాయని, ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుందని పన్నీరు సెల్వం వర్గం ధీమాగా ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలే కాకుండా పార్టీ సీనియర్ నాయకులు, నిన్నటి వరకు చిన్నమ్మ చెంగు పట్టుకు తిరిగిన నాయకులు ఇప్పుడు పన్నీరు వద్దకు చేరుతున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు సెల్వం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అడిగితే దినకర్, క్షణక్షణానికి తమిళనాట సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. ఇప్పుడు పన్నీరు సెల్వం వర్గం బలపడుతోంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది క్యూలో ఉన్నారు? అంటే మొదట ఒకరితో ప్రారంభమై ముగ్గురు చేరినటువంటి ఓ పన్నీర్సెల్వం మాత్రం గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 5 మంది ఎమ్మెల్యేలతో వెళ్లడం జరిగింది. అయితే మొన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ రావడము, అలాగే పొన్నియన్ లాంటి సీనియర్ నాయకులు జాయిన్ కావడము, ఆయనతో పాటు షణ్ముఖం లాంటి ఒక ఎమ్మెల్యేని కూడా జాయిన్ కావడంతో నిన్న రాత్రి వరకు 6 మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రం విద్యాశాఖ మంత్రి పాండ్యన్ చేయడం, ఆయనతో పాటు బెంజమిన్ కూడా కాసేపటి కిందట మన కొలీగ్స్ చెప్పినట్టుగా అక్కడ జాయిన్ కావడంతో సో ఓవరాల్ గా పరిస్థితి మాత్రం చేజారుతుంది శశికళ వర్గం నుంచి అని మాత్రం మనకు వస్తున్నటువంటి సంకేతాలుగా మనం భావించవచ్చు. అయితే ఈ రోజు రాత్రికి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని చెప్పి శశికళ వర్గానికి పూర్తి స్థాయి సమాచారం రావడంతో సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యేలను చేజారిపోనికుండా కట్టుబాటు చేయడానికి మాత్రం కట్టడి చేయడానికి మాత్రం శశికళ వర్గం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 4 ఎంపీలు వెళ్ళారు. ఈ రోజు ఒక్కరోజు మాత్రమే 4 ఎంపీలు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు. ఎంపీలు జాయిన్ అయినా ప్రస్తుతం అసెంబ్లీలో బలంకి ఉపయోగపడకపోయినా కానీ మద్దతు మాత్రం నైతిక మద్దతు పన్నీర్ సెల్వంకే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కృష్ణగిరి ఎంపీ కానీ, ఆ తర్వాత తిరువల్లూరు ఎంపీ కానీ, తిరుపూర్ ఎంపీ కానీ వీళ్ళంతా జాయిన్ అయిపోయి మిగతా మాతో పాటు చాలా మంది ఎంపీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మానసికమైనటువంటి ఒక ఫైట్ స్టార్ట్ చేయడం చెప్పారు. ఫైట్ స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఎత్తుకుపై ఎత్తుగడలు వేస్తూ కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రావాలని చెప్పి కూడా ఆ యొక్క బాధ్యత ఈయనకి మా పాండ్యన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి జాయిన్ అయ్యాడో ఆయనే గతంలో చాలా పార్టీల నుంచి జాయిన్ అయ్యి ఇప్పుడు ఈసారి అన్నాడీఎంకేలోనే 2వ వర్గం వైపు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అనుభవం ఉన్న నేత, చాలా మంది ఆయనతో టచ్ లో ఉంటారు కాబట్టి ఆయనకి తీసుకురమ్మని చెప్పి బాధ్యతలు ఓ పన్నీర్ సెల్వం అప్పచెప్పారు. అంటే దినకర్ ఏ విధంగా చూడొచ్చు పన్నీరు సెల్వం మైండ్ గేమ్ ముందు చిన్నమ్మ వ్యూహాలు చిత్తైనాయని మనం భావించవచ్చా? అంటే ఇంకా ఎమ్మెల్యేల సంఖ్య పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు కాసేపటి కిందట ఆవిడ గోల్డెన్ బే రీచ్ కి వెళ్లి రిటర్న్ అవుతున్నారు. అక్కడ కూడా ఎమ్మెల్యేలతో కొద్దిమందితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమందిని కన్విన్స్ చేశారు. కొద్దిమంది చేసినటువంటి వ్యక్తం చేసినటువంటి అనుమానాలకి సమాధానాలు చెప్పారు. సో వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళనీయకుండా చూసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శశికళ వర్గంలో ఇంకా ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక 92 మంది ఎమ్మెల్యేలని రిజార్ట్స్ లో ఉంచడం, మిగతా 19 మంది ఎమ్మెల్యేలను మాత్రం వేరే ప్రాంతాల్లో ఉంచారని చెప్పి కూడా సమాచారం వస్తుంది. దీంతో మొత్తం 92 + 19 మంది ఎమ్మెల్యేలు 111 మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారని ఆ వర్గం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం ముగ్గురుతో కూడినటువంటి కమిటీ వేసి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎత్తుకుపై ఎత్తుగడలు వేసుకోవడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నా కానీ ఓ పన్నీర్ సెల్వం మాత్రం ఘనంగా చెప్తున్నారు. తన దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బల నిరూపణ సమయానికి వస్తారు. ఆయన ఇప్పటికే గవర్నర్ 5 రోజుల సమయం కోరిన సందర్భంలో సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 5 రోజుల లోపల సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యేలు చేజారనీయకుండా ఉండడానికి శశికళ వర్గం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. అది జరుగుతుందా లేకపోతే ఎమ్మెల్యేలంతా కానీ ఎమ్మెల్యేలు అలాగే సీనియర్ మంత్రులు అంతా కూడా అటువైపు వెళ్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. శశికళ ముందు 3 ఆప్షన్స్. 1 రాజ్ భవన్ ముందు ర్యాలీగా రావడం, నిరసన వ్యక్తం చేయడం. 2 జయలలిత సమాధి ముందు నిరాహార దీక్ష చేయడం. అది కుదరకపోతే 3వది రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించడం. అంటే ఈ రెండుటిని వెనక్కి తగ్గినప్పుడు 3వది రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించే అవకాశం ఉంటుందా? మొదట రాజ్భవన్ కి వెళ్లకుండా అక్కడ డైరెక్ట్ గా అక్కడికి వెళ్లాలన్న ఆలోచనలో మాత్రం వాళ్ళు లేరని ఇదిలో ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజ్భవన్ లో వాళ్ళు పర్మిషన్ అడిగారు. తమ గవర్నర్ ను కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అది రాకపోతే ఈ తదుపరి పరిణామాలన్నీ చోటు చేసుకునే అవకాశం ఉన్నాయిగా మనం భావించవచ్చు. ఒకవేళ ఢిల్లీకి ఎమ్మెల్యేలతో సహా వెళ్లాలనుకుంటే మాత్రం ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగితే అంటే జరగరాని జరిగి మద్దతు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేలంతా చేజారిపోతే ఏముంటుందో, ఎలా జరుగుతుందన్న దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి వారికి. కొద్దిగా ఆందోళన ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ ఆందోళన కంట్రోల్ చేయడానికి మాత్రం అన్ని వ్యూహాలు పన్నుతున్నారు. సీనియర్లు అయినటువంటి పళనిస్వామి, ఆ తర్వాత సెంగొట్టేను, తమ్మిదూర ఈ బాధ్యత తీసుకున్నారు. సో చేజారిపోనకుండా ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ముగ్గురు మీద చెప్పేస్తూ అలాగే తను కూడా వాళ్ళతో పాటు ఆర్థిక పరమైనటువంటి చర్యలు కూడా
చేపడుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మరో 3 మంత్రులు ఈ రోజు రాత్రి లోపల ఏ క్షణమైనా కానీ పన్నీర్ గూటికి చేరే అవకాశం ఉందని వాళ్ళకి సమాధానం రావడంతో ఆ 3 మంత్రులు కూడా నిన్న శశికళతో గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి టీంలో ఉన్న వాళ్ళు కాబట్టి సో వాళ్ళ 3 కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యంగా వాళ్ళకి కనిపిస్తుంది. సో ఎమ్మెల్యేలతో పాటు ఈ 3 మంత్రులను కాపాడుకుంటే సగం విజయం సాధించవచ్చు అనే భావనలో ఉన్న నేపథ్యంలో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలియకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తతో కూడా శశికళ వర్గం భావిస్తుంది. సో ఓవరాల్ గా చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. దేవి. థ్యాంక్ యూ.